సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సర్దుమణుగుతోంది అనుకునే లోపే మళ్లీ మరో వ్యవహారం తెరపైకొచ్చింది. అందర్నీ ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ఫోక్ సింగర్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ పుట్టినరోజు నిన్న కావడంతో ఆమె పలువురు సన్నిహితులకు, సెలబ్రిటీలకు గ్రాండ్గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయానికి వెళ్తే చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్డే వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రైడ్ నిర్వహించిన పోలీసులు విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇకపోతే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అర్ధరాత్రి 1 గంట సమయంలో రిసార్ట్ పైనే ఫిర్యాదు వచ్చింది. రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారని, పెద్ద ఎత్తున డీజే పెట్టారని కంట్రోల్ రూమ్కి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మహిళా ఎస్ఐ త్రిపుర రిసార్ట్కి వెళ్లగా అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఉండి డాన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారట. అయితే ఇక్కడ మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు రిసార్ట్ మేనేజర్ తమతో తెలిపారని, అయితే ఆ పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపారు. ఇక పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా అందులో మంగ్లీ అనుచరుడుగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజుపై కూడా కేసు నమోదైంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యమైన మరో అంశం ఏంటంటే ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మంగ్లీ ఇన్వైట్ చేసిన వారిలో ప్రముఖ సెలబ్రిటీస్ కాసర్ల శ్యామ్తో పాటు దివి కూడా పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వారితో పాటు మంగ్లీపై కూడా కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఇక్కడ వీరు గంజాయి తీసుకున్నారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ తాజాగా దీనిపై స్పందించింది దివి. పార్టీకి వెళ్ళాం కానీ అక్కడ నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.